ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తుర్కపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం చేరుకోనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. సీఎం పర్యటనలో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఇవాళ సీఎం టూర్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రవంతి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిరుమలాపూర్ లో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించినారు. దానికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్ ద్వారా అక్కడికి చేరుకోనున్నారు. సీఎం రాక కోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత అంటే 3:30కు దాదాపు 1500 కోట్ల రూపాయల తో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత 4:45 బహిరంగ సభలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. వివిధ సంక్షేమ పథకాలు, ప్రభుత్వం చేస్తున్న విధి విధానాలు, అదేవిధంగా ప్రజలకు అందిస్తున్న పథకాల మీద మాట్లాడుతున్నారు. ఆ తర్వాత 4:45 హెలిప్యాడ్ ద్వారా మళ్ళీ తిరిగి హైదరాబాద్ కు ప్రయాణంగా అన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆలేరు నియోజకవర్గం మొత్తం కూడా 1500 కోట్ల రూపాయలతోటి ఈ అభివృద్ధి పనులకు సంబంధించి ఈ రోజు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లను కూడా చేశారు. అక్కడ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, అదేవిధంగా బహిరంగ సభకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో పాటు సిపి సుధీర్ బాబు కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. సుమారు 1500 మంది పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. సభకు వచ్చే వాళ్ళ కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. రాచకొండ ట్రాఫిక్ కు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఎక్కడి నుంచి ఏ ప్రాంతం, ఆలేరు కావచ్చు, భువనగిరి కావచ్చు, ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు ఆ ప్రాంతం ప్రజలకు సపరేట్ గా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయడంతో పాటు ఒక రూట్ మ్యాప్ ని ఎక్కడికక్కడ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు అర్థమయ్యే విధంగా రూట్ మ్యాప్ ను కూడా రూపొందించారు అటు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు. సీఎం రాక కోసం సంబంధించి కూడా అభివృద్ధి పనులకు ఒకసారి చూసుకుంటే 1500 కోట్లలో గంధముల రిజర్వాయర్ కి సంబంధించి 700 కోట్లతో శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి సంబంధించి 200 కోట్లు, యాదగిరిగుట్టలో మెడికల్ కాలేజ్ కావాలని ఇప్పటికే ఓసారి కలిశారు, సీఎం ని కలిశారు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు. దాంతో 183 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా 46 కోట్లతోటి యాదగిరిగుట్ట వేద పాఠశాల, 48 కోట్ల 75 లక్షలతోటి వేర్ హౌస్ గోదాంలో నిర్మించనున్నారు. యాదగిరిగుట్ట టెంపుల్ అభివృద్ధికి సంబంధించి కూడా 100 కోట్లను కేటాయించనున్నారు. 50 కోట్లతోటి R&B రోడ్లు, అదేవిధంగా 14 కోట్ల 50 లక్షల తోటి కొలనుపాక కల్వలపల్లికి సంబంధించిన హై లెవెల్ బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేయనున్నారు. 10 కోట్లతో మోటకొండూరు మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయం నిర్మించున్నారు. ఈ పనులన్నిటిని కూడా ఒకే చోట శంకుస్థాపన చేయనున్నారు అటు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు కూడా అందరు హాజరుగా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ సభకు హాజరుగా ఉన్నారు. వచ్చే ఎవరైతే విఐపీలు, వివిఐపీలు ఉంటారో ఎవరికి వాళ్లకు ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా వచ్చే ఎవరైతే కార్యకర్తలు కావచ్చు, అభిమానులు ఉంటారో, పార్టీకి సంబంధించిన అభిమానులు కావచ్చు, వాళ్ళందరూ వచ్చేదాని కోసం ఎలాంటి ఇబ్బంది కాకుండా జర్మనీ హాంకాంగ్ షెడ్స్ కూడా 3 హాంకాంగ్ షెడ్స్ వేశారు. అంటే వర్షం వచ్చినా కానీ, ఎండ వచ్చినా కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా తాగునీటి సౌకర్యం, అదేవిధంగా కనీస సౌకర్యాలు అక్కడ కల్పిస్తూ సభకు సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ రోజు అదేవిధంగా స్థానికంగా బీర్లా ఐలయ్య పుట్టినరోజు ఉన్నది. దానికి సంబంధించి కూడా అక్కడ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా కూడా పెట్టారు. ఆలేరు నియోజకవర్గం సంబంధించి గతంలో అభివృద్ధి కాలేదు, పూర్తిగా నిధులు మొత్తం కూడా దుర్వినియోగం అయ్యాయి. ఇక యాదాద్రి టెంపుల్ అభివృద్ధి పేరుతో కూడా స్థానికులను ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ప్రత్యేకంగా సీఎం రాకతోటి 1500 కోట్లతో అభివృద్ధి చేయనున్నాము ఆలేరు నియోజకవర్గాన్ని అటు బీర్లా ఐలయ్య కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే తుర్కపల్లి మండలం తిరుమలాపూర్ లో మొత్తం ఏర్పాట్లయితే చేశారు శ్రవంతి.